మీ రోల్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా నాకు అర్థమైంది, నేను చెప్పాను. సో బేసిక్లీ నా రోల్ అన్నది మూవీలోని కొంచెం రిబెలియస్గానే ఉంటుంది. స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం, వై నాట్ అనే ఒక క్వశ్చన్ అడగడం, ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి, అది చేయకూడదు ఎందుకు ఇది ఉంటారు కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే క్వశ్చనింగ్ ఒక ఫేజ్ నడుస్తూ ఉంటుంది. ఎందుకు, వై నాట్, ఎందుకు చేయకూడదు, అలానే ఎందుకు చేయాలి, మొన్నటి వరకు ఇది ఓకే కదా, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకుంటే ఎందుకు నో, హాబీ కిందే ఎందుకు ఉంచాలి. సో ఇది ఏంటంటే ఎస్పెషలీ టుడేస్ జనరేషన్ ఏంటంటే ఆ రెగ్యులర్ ఫార్మాట్ ఏదైతే మా పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం, అది డెఫినెట్లీ తప్పేం లేదు. ఎందుకంటే నేను కూడా స్టెబిలిటీ అది ఉండాలని నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. సో బట్ ఒక ప్యాషన్ అనేది మనం కెరియర్ ఫార్మాట్లో మార్చుకునేటప్పుడు ఏంటంటే ద సేమ్ ఎంకరేజ్మెంట్ రాదు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఎందుకంటే మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మాకు సొసైటీలోని ఒక ఇమేజ్, పేరు, ఇంప్రెషన్, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, లార్జర్ దెన్ లైఫ్ కింద ఒక మనలో నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఆలోచిస్తాం. వేరే వాళ్ళు చేస్తే ఆహా అని చూస్తాం, కానీ మనమే వాళ్ళు మర్చిపోతాం క్వశ్చన్, వాళ్ళు చేస్తే అంటాం. అదే మనం చేసేటప్పటికి ఎందుకులే మనకి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. నేను పర్సనల్గా రిలేట్ అయ్యాను, ఎందుకంటే నేను చదువుకుని వచ్చి నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు కూడా ఐ డి నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్ అదర్ దెన్ మా అమ్మ దగ్గర నుంచి తప్ప నాకు వైపు నుంచి కూడా ఎటువంటి సపోర్టు లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చేయలేవు, నీకొద్దు, నీకు అవసరమా, ఇది ఆ డిస్కరేజ్మెంట్, ఆ వెనక్కి లాగడం బాగా ఉంది. సో ఆ టైంలోని నేను మా అమ్మ అంతే మిత్రమే, నన్ను మా అమ్మ ప్రొటెక్ట్ చేసుకుంటూ నా వరకు ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ రాకుండా. బట్ నాకు వచ్చే నెగిటివిటీ అనేది వస్తుంది, బికాజ్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ దే 101 థింగ్స్. ఎస్పెషలీ ఒక అమ్మాయి, అది కూడా మన చుట్టుపక్కల తెలిసిన అమ్మాయి వెళ్తుందంటే చాలా ఉంటాయి. అండ్ సో నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయిన స్టోరీ అండ్ క్యారెక్టర్ ఇది. అండ్ నేను కూడా అలా క్వశ్చన్ చేసే క్యారెక్టరే జనరలీ లైఫ్లో కూడా. వై నాట్, ఇప్పుడు అందరూ మనకు నచ్చినట్టే మాట్లాడాలి అనుకోవడం మూర్ఖత్వం, మనకు నచ్చినట్టే ఉండాలనుకోవడం మూర్ఖత్వం కదా. సో ఆ డిఫరెన్స్ అనే క్యారెక్టర్ని హౌ సొసైటీ సీస్. ఈరోజు కూడా ఒకళ్ళు మనకు నచ్చినట్టు అందరూ మాట్లాడరు, ఒకళ్ళు కొంచెం అటు వెళ్ళేటప్పటికి ఏంటంటే వెంటనే అదేదో పాపం జరిగినట్టు అంటే. బట్ రియలిస్టిక్గా ఏంటంటే అందరూ మనకి నచ్చినట్టు మాట్లాడి నచ్చినట్టు చేయరు. అయినా సరే మనకి కరెక్ట్ అనిపించేది మనం ఎలా చేస్తున్నాం, మనల్ని ఎంత సాధించిన తర్వాతే అబ్బో ఏం చేసావులే అనే ఒక సొసైటీలో ఉన్నాం. సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకెంత ఉంటుంది. ఇప్పుడు ఇంత కూర్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాతే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటిది వెన్ యూర్ స్టార్టింగ్ ఫ్రమ్ నథింగ్, మన నెగిటివిటీలో ఉంటుంది కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ మన మీద మనకున్న నమ్మకం కానీ, ఆత్మవిశ్వాసం కానీ అవి లేనప్పుడు, బయట నుంచి రానప్పుడు మనం ఎలా చేస్తాం, అలా ఈ ఏజ్లో మనం ఆలోచిస్తాం. కొంచెం పెద్ద వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఈ టైడ్ అగేన్స్ట్ ఉంటుంది కదా వేవ్, అది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుంది, ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలోని ఒక్కళ్ళు చాలు పుష్ చేయటానికి. వై నాట్, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చుట్టుపక్కల వీఆర్ సరౌండెడ్ బై సిమిలర్ ఏజ్ గ్రూప్స్. బట్ 2 different ఏజ్ గ్రూప్స్, 2 different పర్సనాలిటీస్, 2 different పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్న వాళ్ళు, 2 different బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, జనరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే సిమిలర్ కళ వచ్చినప్పుడు అసలు అటుపక్క ఇటుపక్క వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఒకరినొకరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది ముందుకు ఎలా వెళ్తుంది, ఒకరి పర్స్పెక్టివ్ ఇంకోళ్ళు ఎలా మార్చొచ్చు అనే ఒక పాయింట్స్ చాలా మనకి టుడేస్ డే అండ్ ఏజ్ అంటే ఇట్స్ అ టైమ్లెస్ కాన్సెప్ట్. అట్ ఎనీ టైమ్ ఏ కాలంలో అయినా ఇది రెలవెంట్గా ఉండే ఒక సబ్జెక్ట్ ఇది. కరెక్ట్. ఎంతమంది మ్యూజిక్ షాప్ మూర్తులు ఉంటారు, మ్యూజిక్ షాప్ మూర్తులు కాకపోతే ఇంకేదో ప్రొఫెషన్, ఇంకేదో కళ, ఇంకేదో హీరో అవుదాం అనుకోను, లేకపోతే ఇంకేదో అవుదామని ఇంకేదో చాలా చాలా అనుకోవచ్చు. ఎందుకు అది అంటారు, రైట్. లేదా ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అవుతా అనుకోండి, లైక్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను చేసినప్పుడు అందరూ మెకానికల్ ఎందుకు నీకు, శుభ్రంగా కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ అందరు అబ్బాయిలే ఉంటారు. నిజంగా 92 అబ్బాయిలు ఉండేవారు, ఒక్కదాన్ని ఉండేదాన్ని. అందుకే అనుకుంటే నా పర్సనాలిటీ ఇలా అయిపోయింది, మొరటి పర్సనాలిటీ అయిపోయింది. నిజంగా 4 అనిపిస్తుంది 4 సంవత్సరాలు చుట్టూ అబ్బాయిలే ఉంటారు, వాళ్ళతో సమానంగా చేయాలి, వాళ్ళతో పోటీపడి చేయాలి. ప్రొఫెసర్స్ కూడా చూసే విధానం డిఫరెంట్ గా ఉంటది. ఏదో కొంతమంది మంచి చూస్తే కొంతమంది చెడుగా చూస్తారు. మేబీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటది. సో ఆ హోల్ సెట్ బ్యాక్స్, ఆ వెనక్కి ఆ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఇట్? అలాంటి పాయింట్స్ డీల్ చేస్తుంది ఈ సినిమా. వెరీ నైస్. సీరియస్లీ చాలా చాలా మంచి కాన్సెప్ట్. యాక్చువల్లీ చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు అనమాట. రేపు సినిమా 31st May చూసినప్పుడు ఎంతమంది మూర్తులు రిలేట్ అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఉన్నాం. ఎస్పెషల్లీ అంటే కళ అనేది కలగనడం ఆగిపోకూడదు ఎప్పటికీ. ఏజ్ అనేది దానికి ఒక లిమిట్ కాదు. సో అందుకని మనం చూస్తాం బిగ్గెస్ట్ KFC లాంటి సక్సెస్ఫుల్ ఆ ఏజ్ లో వెన్ రిటైర్డ్ 58 he started his company now. See ఎక్కడుందో ఇలా వారెన్ బుఫే ఆయన ఇంతమంది ఇన్స్పిరేషన్ అయితే ఉండింది. అండ్ మీరు చెప్పండి, మీకు మూర్తి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏంది? అజయ్ ఘోష్ గారి స్టోరీనే ఆల్మోస్ట్, బట్ మీ స్టోరీనే, బట్ మూర్తి గారిలో మీకు నచ్చింది ఏంటి? నాకైతే ఈ లుక్ నచ్చింది, ఆ డీజే లుక్ నచ్చింది నాకు. కొంచెం ఫన్ గురించి కూడా మాట్లాడేది మనం. ఎమోషన్స్ ఎంతైతే ఉన్నాయో ఫన్ కూడా అంతే ఉంది ఈ సినిమాలో అని విన్నా నేను. ఫన్ అంటే నా అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, అడిగి అంత ఇదిగా ఉంటుంది. అంటే మీకు ఆ టీజర్లో చివరిలో ఉంటుంది కదండి, ఎంత ఎర్రితనం అంటే ఆ టీవీలో చూసుకుంటా ఆడు మొత్తం యూట్యూబ్లో ఉంటాయి కదా, హౌ టు ప్లే ఇదని దాన్ని కన్సోల్, అది ఆడు ఇంగ్లీష్లో చెబుతుంటే వీడికి ఇంగ్లీష్ రాదు. ఆడేది చెబుతాడు, కాగితం మీద 2 రాసుకొని దాన్ని ఏం చేస్తున్నారు అంటాడు. అంటే డీజే నేర్చుకుంటున్నా, డీజే వాడు అక్కడ చెబుతుంటే నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్నావా, ఇది మిషన్ రా అంటే ఇది మిషన్లో పాట వేయి అని అంటాడు. అసలు అక్కడ ఆ లుక్ కట్ చేసాడు కానీ ఆయన టప్పుని చూసే లోపల ఉండడు. ఆ తర్వాత నాకు అవును నిజమే కదా వీడు చెప్పింది ఏందో అంటే అట్లాంటి చిన్న చిన్న బిట్లు ఉంటాయి. కానీ ఈయన సినిమాలో ఉంచాడో లేదు కానీ ఇంకో బిట్లు కూడా ఉంటాయి. అంటే ఈ మ్యూజిక్ షాప్ అన్న గ్రామాల్లో క్యాసెట్లు గీసెట్లు అనగానే టీజీడీలు అనగానే వాడు వచ్చేసి తాత బ్రో ఉన్నాయా అని అంటాడు. టీజర్లో ఉంది, సినిమాలో ఉందా ఉండాలి ఏంది ఉండయా అంటాడు. రారా ఇది మ్యూజిక్ షాప్ మూర్తిరా బాగుంది, టీజర్ లో ఉంది యాక్చువల్లీ. అండ్ అలాగే మనం మ్యూజిక్ షాప్ మూర్తికి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా పాడతారా కాలభైరవ పాడిన పాట? లేదా మనకు రాదు కానీ నాకైతే రాదు. భలే చేశాడు, బాగా కొట్టాడు. చాందినిలో సింగర్ ఉన్నారు కదా, ఈ మధ్యకాలంలో చంపేసి తొక్కేసిండేనా? ఓకే. బట్ యా సినిమాటోగ్రఫీ శ్రీనివాస్ గారు కానీ అండ్ మ్యూజిక్ పవన్ కానీ అమేజింగ్గా చేశారని చెప్పాలి. వాళ్ళ 100% ఇచ్చారు. అండ్ ఆమని గారు, ఆవిడ గురించి ఏం చెప్తాం, మన ఏజ్ నేనైతే చెప్పడానికి మ్యూజిక్ అనేది నేను కూడా రియలైజ్ అవ్వలేదు ఎంత దూరం వెళ్ళిందంటే, మొన్న నేను జస్ట్ వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు మా బ్యాంక్ మేనేజర్ వచ్చి, మీది మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా వస్తుంది కదండి, దాంట్లో పాటలు ఎంత బాగున్నాయండి ఇది అది అన్నాను. అక్కడి వరకు వెళ్ళింది. నేను ఇది మీకు చెప్పాను లేదో తెలీదు, బట్ అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాయి ఇది అసలు నేనే రియలైజ్ అవ్వట్లేదు. పవన్ గారి మ్యూజిక్ అండ్ ఈ ఇప్పుడు చుట్టుపక్కల నేను ఎవరితో మాట్లాడుతున్నా సరే మ్యూజిక్ షాప్ మూర్తి అనగానే ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. సో ఎందుకంటే టైటిల్లో మ్యూజిక్ అని పెట్టుకున్నప్పుడు ఆ మ్యూజిక్ ఎంత కీలకమైన పాత్ర ఉంటుందో ఈ సినిమాలోని. సాహిత్యం కూడా బాగా రాశాడు మహేష్. సాహిత్యం కూడా మంచి సాహిత్యం ఉండే, చాలా బాగున్నాయి. కొన్ని లైన్స్ అయితే చాలా చాలా రిలవెంట్ గా ఉన్నాయి. అది ఓపెన్ లైన్ చెప్పండి ఒకటి సాంగ్ ది. ఆ సాంగ్ నా చిన్ని లోకంలో నెక్స్ట్ లైన్ నా బంటు. యా అసలు ఎంత బాగుంది, ఎంత మీనింగ్ఫుల్. నా రాజ్యంలో, నా చిన్ని రాజ్యంలో నేనే రాజు నేనే బంటు. అసలు ఒక లైన్ రైట్.